వాగులపై వంతెనను నిర్మించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతానికి చెందిన సామాజికవేత్త ప్రజాగొంతుక అధ్యక్షుడు పుష్పాల మోహన్ వినూత్న నిరసన తెలిపాడు. చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వెళ్లే దారిలో పాటు పెద్దమ్మ ఆలయాలకు వెళ్లే దారిలో ఉన్న వాగులపై వంతెనలు నిర్మించాలని కోరుతూ ప్రవహించే నీటిలో కూర్చుని నిరసన తెలిపాడు. ప్రతిరోజు ఈ వాగుల నుండి వందలాది మంది గ్రామస్తులు, రైతులు, గౌడ కులస్తులు వెళుతుంటారని, చివరికి ఎవరైనా చనిపోతే శవాలను తీసుకుని సైతం ఇదే దారిలో వెళ్తుంటారని, అలాంటి దారిలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తూ అటువైపు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వాగులపై 2 వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేశాడు. వంతెనలు మంజూరయ్యే వరకు ప్రజాగొంతుక ఆధ్వర్యంలో ఇలాంటి నిరసనలు తెలుపుతూనే ఉంటారని మోహన్ వెల్లడించాడు. అందరూ కూడా జై శ్రీరామ్. చందుర్తి మండలం ఎరుగంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 4 ఏళ్ల నుంచి గత ఎమ్మెల్యే గారికి గ్రామస్తులందరూ కూడా ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఆ ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు. మరి కనీసం ఈ ఎమ్మెల్యే గారు పట్టించుకొని ఈ యొక్క ఎరుగంటి గ్రామానికి 2 బ్రిడ్జిలు శాంక్షన్ చేయాలి. ఎందుకంటే తెల్లారు లేస్తే రైతులందరూ కూడా ఇటు చేనుల పనికి కానీ అటు పొలం పనికి కానీ ఇదే వాగు దాటిపోవాలి. మా గౌడస్తులు, గౌనోళ్ళు, మా పెదవాపులు, చిన్నవాపులు అందరూ కూడా కలిసి పొద్దున్న లేస్తే ఇదే పోవాల్సి ఉంటుంది. కాబట్టి వాగు దాటిపోవాలి. చివరికి ఎవరన్నా చచ్చిపోతే కూడా ఇక్కడ నుంచి ఎత్తుకోపోవాలి. కాబట్టి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సంవత్సర కాలంలో దాదాపు 9 నెలల కాలంలో ఈ యొక్క వాగు ఇదే విధంగా పారుతూ ఉంది. ఇట్లా పోంగా రాగా బండ్లు కూడా చాలా బోర్లో పడ్డాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ తక్షణమే ఒక ఎమ్మెల్యే గారు ఆలోచించి ఎన్నిగంటి గ్రామానికి అక్కడ పెద్దమ్మ గుడి కాడ, ఇక్కడ ఎల్లమ్మ గుడి కాడ 2 బ్రిడ్జిలు వెంటనే శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాము.